హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. చుక్క కూర చూసారా ఎంత ఫ్రెష్గా బాగుంది. ఇది పోయిన సంవత్సరం అలికిన ఇంకా పెరుగుతూనే ఉన్నది. నేను కట్ చేస్తుంటే పెరుగుతూనే ఉన్నది. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఆకుకూరలన్నీ తీసి పారేయకండి, అందులోనే చాలా ఔషధ గుణాలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడ్డారు కదా, కానీ ఇందులోనే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కొంచెం మనం అలా అలుక్కుంటే సరిపోతుంది. మనకి కట్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అన్ని పాలకూర, గంగవాయల కూర, పచ్చల కూర, తోటకూర, అన్ని ఆకుకూరలు తినండి. వెనకట మంచిగా తోటకూర చేనులల్లో చిలకలల్లో తెచ్చుకొని రొట్టె వేసుకొని తినేది వెనకటి మనుషులు. వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు, ఏ రోగాలు లేకుండా ఇప్పటికీ ముసలోళ్ళు. కానీ ఇప్పుడు మనం 20-30 ఏళ్ళ నుంచే స్టార్ట్ అవుతాయి మనకు రోగాలు, షుగర్లు, బీపీలని. ఆకుకూరలలో కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది కాబట్టి మనకి కొన్ని దోషాలు అనేటివి వచ్చినాయి. అవి ఏంటంటే మనకి ఉప్పు ఎక్కువ పడితే బీపీ పెరుగుతుంది కదా. అందుకని ఈ ఆకుకూర తింటే ఇలా ఉంది, వాతం అది ఇది అంటారు. కానీ ఆకుకూరలే మంచి. కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఉప్పు ఇప్పుడు తక్కువనే వాడాలి, అది విషంతోనే సమానం ఉప్పు అనేది. మా పిల్లలు ఎప్పుడైనా హాస్టల్కి వెళ్ళినా, హాస్టల్ నుండి ఇంటికి వచ్చినా కూడా హోటల్కి వెళ్దాం, బిర్యానీ తిందాం అంటారు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు రోడ్ల పంట బిర్యానీ సెంటర్లు ఉంటాయి కదా, ఫుల్ రష్ ఉంటున్నారు. అట్లా అలవాటు పడ్డారు బిర్యానీకి. బాస్మతి రైస్, చికెన్ బిర్యానీ చూసారా, డబ్బడి వెళ్ళింది. షారడాన్ని గింజలు వేసుకుంటే చాలు మనకి, మన ఇంటికి, మన ఇంట్లో వాళ్ళందరికీ. మనం బయట అమ్మనవసరం లేదు. మన ఆరోగ్యాన్ని మనం ఇలా కాపాడుకుంటే సరిపోతుంది కదా. ఈ చుక్క కూరల్లో కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి మన క్యాన్సర్ని తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి ఇందులో. నేను అలికింది కొంచెమే, ఈ కొంచెంలో కట్ చేస్తూ ఉంటే ఎప్పటికీ డబ్బడి వెళ్తుంది. చూడండి, డబ్బడి చుక్క కూర. మనం ఇది శనగపప్పులో వేసుకోవచ్చు, పచ్చడిలాగా కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇంకా కొన్ని బెండకాయలు తెంపుదాం. కొన్ని పులుసుల మందం వెళ్ళేటట్టున్నాయి, అది తెంపుదాం. బెండ చెట్టుని ఇలా పైకి పోతుంటే నేను కట్ చేస్తే ఈ 2 కొమ్మలు వచ్చినాయి దీనికి. మళ్ళీ నేను ఇక్కడ కూడా చుక్కకూర, పాలకూర, గంగవాయల కూర అన్నీ అలికినా, కానీ ఇక్కడికి పాము వస్తే పట్టుకెళ్ళడానికి వచ్చిండ్రు. ఇదంతా తొక్కేసిండ్రు. ఒక చుక్కకూర ఒక్కటే మిగిలింది. ఇది కూడా కొంచెం ఖరాబే అయింది అంత తొక్కుట్లా. మా బెండ చెట్లు చూడండి, బాహుబలి లెక్క పెరుగుతాయి. నాకంటే పొడుగు పెరిగినాయి. అవి నేను కొమ్మల ఉంచి తెంపాలి ఇప్పుడు. మళ్ళీ చాలానే వెళ్ళేటట్టున్నాయి కదా. బెండకాయలు కూడా మనకి హెల్త్కి చాలా మంచివి. పిల్లలకి మాత్రం మ్యాథ్స్ రావడానికి చాలా మంచివి. ఇది తెంపుతుంటే మాత్రం అంతా కుచ్చుకపోతాయి, ర్యాష్ ఉంటాయి చెట్లు అంతా. ఇప్పుడు పైనవి తెంపడానికి కొంచెం కష్టం, ఉంచాలి. చూసిండ్రా, పైన చెట్టుకి ఇన్ని వెళ్ళినాయి. పైన కొమ్మ వంచి తెంపేసరికి తీయలేకపోయినా. దీనికి బొంత పురుగు వచ్చింది, తీయాలి దీన్ని. నేను వీటికి ఏ ఫర్టిలైజర్ వేస్తలేను. అవే మొలిచినాయి చెట్లు.
ఇంత పెద్దగా అయిపోయినాయి, నాకంటే పెద్దగా అయినాయి. మంచిగా కాయలు అయితే బాగా వస్తాయి. వారానికి కిలో అన్నీ వెళ్తాయి. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. చిన్న చెట్టే కానీ చాలా కాసింది. ఇవి జాల పచ్చిమిర్చి అంటారు వీటిని, పొడుగ్గా వస్తాయి ఇవి. కారం అయితే ఎక్కువ ఉండవు, మామూలుగా ఉంటాయి కారం ఇవి. ఎంత బాగున్నాయి పచ్చిమిర్చి ఫ్రెష్గా. ఇవేమో మీది మిరపకాయలు, మీదిగా వస్తాయి ఇవి. ఇవి కారం ఫుల్ ఉంటాయి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతాయి. చూడండి, ఫుల్ కారం ఉంటాయి ఇవి. నల్ల మిరపకాయలు, మీది మిరపకాయలు, మీది కానీ కాస్తాయి ఇవి. డబ్బా నిండిపోయింది, ఒత్తి పెడుతున్నా బెండకాయలు కింద పడకుండా. చూడండి ఎన్ని వచ్చినాయి వాటికి. ఈ చెట్టు చూడండి, ఇవి దొడ్డు మిరపకాయలు. ఇవి మనం చింతకాయ పచ్చళ్ళకి వాడతాం చూడండి, పండువి ఆ మిరపకాయలు ఇవి. ఇవి 2-3 గింజలు పడ్డట్టున్నాయి. ఇక్కడ మంచిగా మొలిసింది. ఎంత కాయ కాసింది చూడండి, చాలా బాగా కాసింది. ఇవి ఒకరోజు మిర్చి చేయడానికి తెంపుతా, సాయంత్రం మిర్చి చేస్తా, అప్పుడు తెంపి అప్పుడప్పుడు చేస్తా. ఎందుకంటే ఇవి కారం ఉండవు కదా కూరలు వేయడానికి. మిర్చికి అయితే సూపర్ పనికి వస్తాయి ఇవి. ఇదండి ఇవాల్టి హార్వెస్టింగ్. చుక్కకూర, బెండకాయలు, పచ్చిమిరపకాయలు. చూసారా? ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అది నా వీడియో చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు.